పలు ప్రాంతాల్లో నుండి వచ్చిన పెద్దలు, సేవకులు, అలాగే సహోదరులు, సహోదరులను బట్టి, స్థానికంగా ఉన్న ప్రియులను బట్టి కూడా ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. చిత్రయ్య గారి కుటుంబం, వారి కుటుంబంలో సహోదరుడు గోపి, వారి కుటుంబం, అలాగే వారి కుమార్తెలు, నెహమ్యా కుటుంబం, శేఖర్ కుటుంబం, వారు బాధ్యత కలిగి మరి ఇక్కడ పరిచర్య జరిగిస్తున్నారు. అందును బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. వ్యక్తిగతంగా, సంఘంగా మేము ఇక్కడ జరుగుతున్న పరిచర్యను బట్టి సంతోషిస్తున్నాం. ప్రతి విజ్ఞాపన కూడికలో ప్రతి సంఘం కోసమై ప్రార్థించేటప్పుడు ముక్కతూరు స్థానిక సంఘం కోసమై కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. గత వారంలో అద్భుతమైన రీతిగా ఈ ప్రాంతాల్లో సువార్త జరిగింది. ప్రభు మహాకృప, ఎక్కడ ఏ ఆటంకం లేకుండా చాలా చక్కగా దేవుని పరిచర్య జరిగిన దాన్ని బట్టి కూడా ప్రభును స్తుతించారు. సమర్పణ కలిగిన వారు, దేవుని పని పట్ల ఆశ కలిగిన వారు, ఆ దాహం కలిగిన వారు ఇక్కడ ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. చాలా మందికి తెలుసు సువార్త పట్ల కాంక్ష కలిగి వీరు అనుకూలమైనప్పుడంతా ఉద్యోగాలు చేసుకుంటూ రద్దీగా వికోట ఇక్కడికి, అలాగే సోదరుడు గోపి కూడా ఆర్టీసీలో పనిచేస్తూ కండక్టర్గా ఉండి అలసిపోయినా కూడా వారు వచ్చి కొన్ని గ్రామాల్లో సువార్తను ప్రకటించగలుగుతున్నారు. ప్రభువును గురించి వారు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు. కాబట్టి అలాంటి మంచి అలవాటు మీలో ఆరంభించిన ఈ సత్క్రియ క్రీస్తు యేసు దినం వరకు ప్రభు కొనసాగిస్తాడని మనం రూఢిగా నమ్మి ఇలాంటి స్థానిక సంఘాల కోసమై, సహోదరుల కోసమై మనము ప్రార్థించబద్ధులమై ఉన్నాం. చిన్న కృతజ్ఞతా స్తుతి కూడిక జరుపుకోవాలని వారు సంప్రదించినప్పుడు దైవ సేవకులు, సువార్థికులు ఉమాపతి గారు, అలాగే సహోదరులు రమణయ్య గారు, అలాగే అల్పుణ్ణైన నాకు కూడా ప్రభు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే ఆహ్వానించిన స్థానిక సంఘము ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. చాలా శ్రేష్టమైన సంగతులు మనం వింటూ వచ్చాం. ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన మేళ్లకు మనము స్తుతించకుండా ఉండకూడదు. లోకంలో ఒక సామెత ఉంది కదా, ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టు. ప్రభును స్తుతించకపోతే 3 సంవత్సరాలు కాపాడినందుకు ప్రభువుకు మనము స్తుతి చెల్లించడం అనేది అవసరం. అది ఉత్తమం, అది ఒక మంచి క్రియ. ప్రియులారా, మన జోబులో ఉండే దువ్వెన కాదు, ప్రభు మన పట్ల చేసిన ఉపకారానికి మన హృదయంలో ఉన్న మన్నన అంటే గౌరవం, కృతజ్ఞతాస్తుతి ఎల్లప్పుడూ మన హృదయాల్లో ఉండాలి. ఇది ఒక్కరోజు జ్ఞాపకం చేసుకొని మనం వెళ్ళిపోవడం కాదు. స్తుతి కూడిక జరిపి ప్రతిరోజు ప్రభువుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే దేవుని మందిరము అనేది మహిమతో కూడింది. దేవుని మహిమ మందిరాన్ని ఎప్పుడు విడుస్తుందో మనకు తెలుసు. ఆయనకి ఇష్టం కాని విషయాలు మందిరంలో ఉన్నప్పుడు దేవుని మహిమ ఉండదు. కార్యాలు ఉంటాయి కానీ దేవుని మహిమ ఉండదు. కనుక ఆయన ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు ఆయన మహిమ సంఘంలో ఉంటుంది. మహిమ గల సంఘంగా, ఎత్తబడే సంఘంగా ఉండాలని ప్రభువే అలాగూ ఈ స్థానిక సంఘాన్ని ఆ అనుభవంలోనికి తేవాలని మనం అందరము ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాం. ఈ సందర్భంగా పేతురు రాసిన మొదటి పత్రికలో నుండి నేను ఒక వచన భాగాన్ని చదివి క్లుప్తంగా ధ్యానాన్ని అందిస్తాను. 12:30కంతా యాక్చువల్గా ముగించబడాలి, కానీ కొంత ఆలస్యమైంది. అయినా పర్వాలేదు, ప్రారంభించడం కొంత ఆలస్యమైంది కాబట్టి ఒక మాట చదవండి మీరే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. 2:7. విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించినో అదే మూలకు తలరాయి
ఆయను. చిన్న ప్రార్థన చేసుకుని మనము దేవుని వాక్యాన్ని విందామండి. మహిమగల దేవ, మీ దాసులను మీరు నిలవబెట్టి అందించిన సందేశాన్ని బట్టి స్తోత్రములు. ముద్రించండి, మా జీవితాల్లో భద్రంగా ఉంచుకొని దాని కొరకు బ్రతకడానికి సహాయం చేయండి. ఎదుట అవును ప్రభా, మరి నాన్న నిలిచి ఉన్న నేను అల్పుడను, మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు తన పత్రికలో ఆయన అమూల్యమైన సంగతులు చాలా చెప్పాడు. మొదటి అధ్యాయం 7వ వచనములో ఒక మాట ఉంది కదా, ఏమని? అమూల్యమైన మీ విశ్వాసము అన్నాడు. అమూల్యమైన విశ్వాసం. మీరు ప్రభువైన యేసుక్రీస్తు నందు ఉంచిన విశ్వాసము అది సాదాసీదా విశ్వాసం కాదు, అది అమూల్యమైన విశ్వాసం అని చెప్పాడు. ఆ విశ్వాసము అమూల్యమైనదిగా ఎప్పుడవుతుంది? శోధనలకు నిలిచినప్పుడు, పరీక్షలకు నిలిచినప్పుడు, శ్రమలకు నిలిచినప్పుడు, అది పరిశోధించబడినప్పుడు మీ విశ్వాసం అమూల్యమైనది అవుతుంది. పేతురు తన పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు నమ్మిన వారికి శ్రమలు ఉన్నాయని రాస్తున్నాడు. అయితే ఒక రోజున శ్రమ మహిమగా మారబోతుంది. శ్రమ శ్రమగానే ఉండదు, అది మహిమగా మారబోతుంది. మీ విశ్వాసం అంతకంతకు అమూల్యమైనదిగా మారబోతుంది. కాబట్టి మీరు అమూల్యమైన విశ్వాసం కలిగిన వారు కాబోతున్నారు. మీరు అమూల్యమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలంటే అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత అని చెప్పాడు. నానా విధములైన శ్రమలు లేదా శోధనలు అవసరాన్ని బట్టి అన్నాడు. అంటే అవసరం. చాలా మందికి శ్రమలు అవసరం లేదంటారు, శ్రమలే అవసరం. మీరు విశ్వాసం ముందు స్థిరులు కావాలంటే శ్రమలు కావాలి. మీ విశ్వాసం వృద్ధి చెందాలంటే శ్రమలు కావాలి. మీ విశ్వాసం విలువైనదిగా మారాలంటే శ్రమలు కావాలి. కాబట్టి అమూల్యమైన మీ విశ్వాసము అని చెప్పాడు. అలాగే 19వ వచనం చూడండి, 19. అమూల్యమైన రక్తము చేత, మీరు సామాన్యమైన రక్తం చేత కాదు విమోచించబడి, గొర్రెపిల్ల వంటి రక్తం, మేకల రక్తం, పొట్టేళ్ల రక్తం కాదు, కోడి రక్తం కాదు, కోడెల రక్తం కాదు. మీరు అమూల్యమైన రక్తం చేత విమోచించబడ్డారు. కాబట్టి మీ విమోచన, మీరు పొందిన రక్షణ అది అమూల్యమైనది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి మీరు ఎలాగో ఇలాంటి అమూల్యమైన రక్షణను కూడా నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీరు అమూల్యమైన రక్తము, క్రీస్తు రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, పావనమైన రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడుతున్నది మీరు ఎరగాలి కదా. మీరు సాదాసీదా రక్తముతో మీ పాపాలు కడగడం లేదు. అమూల్యమైన రక్తము చేత మీరు విమోచించబడ్డారు. అమూల్యమైన విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారు. పిల్లరా, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. అమూల్యమైన వాగ్దానాలు. 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములు అత్యధికములమైన వాగ్దానాలు కదా. మీరు రక్షణ పొందినందుకు ఆయన మిమ్మల్ని ఖాళీ చేతులతో పెట్టడం లేదు. మీరు పొందిన విశ్వాసం, మీరు పొందిన రక్షణ, మీ విమోచన, దీని అంతటిని బట్టి ఆయన చేసిన వాగ్దానాలు ఏంటి? అది ఎలాంటివి? వెలకట్టలేని వాగ్దానాలు, అమూల్యమైన వాగ్దానాలు. వాగ్దానాలు అంటే చెక్కు పైన సంతకం పెట్టి ఇవ్వడమే. నువ్వు ఎంతైనా రాసుకో, ఏమైనా రాసుకో. చెల్లె చెక్కు ముక్కిది,
పిల్లరా, అత్యధికములైన అమూల్యమైన వాగ్దానాల చేత ఆయన మిమ్మల్ని నింపాడు. యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన వారు భికారులు కాదు, లేకపోతే బీదలు కాదు. వారికి అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడు. వాగ్దానాలను స్వతంత్రించుకోవడం మీ పని. బ్యాంకుకి వెళ్ళి ఆ చెక్కు మేనేజర్కి ఇస్తే కదా, ఖాతాలో వేస్తే కదా, జోబులో పెట్టుకొని తిరిగితే ప్రయోజనం ఏంటి? జోబులో పెట్టుకొని తిరిగితే ప్రయోజనం ఏంటి? అది క్యాష్గా మారాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి? పిల్లల ఆలోచన చేయండి. అత్యధికమైన అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడు, అమూల్యమైన రక్తంతో కడిగాడు, అమూల్యమైన విశ్వాసం కలిగి అమూల్యమైన రక్షణ మీరు పొందారు. ఇంకా చెప్పాలంటే పేతురు మొదటి పత్రికలైన 2:4 చదవండి. 2వ అధ్యాయం 4వ వచనం. స్తుతింపబడును గాక. రెండవ అధ్యాయం. మనుషుల చేత విసర్జించబడిన ఆ దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయి నొద్దకు వచ్చిన వారు అన్నారు కదా. ఎక్కడికి వచ్చాం మనం ఇప్పుడు? అమూల్యమైన సజీవమైన రాయి కాదు. ఏమన్నాడు అక్కడ? రాయి అన్నాడా? రాయి యగు ప్రభు. అది రాయి దగ్గరికి వచ్చాం కానీ మీరు రాళ్ళ దగ్గరికి పోకండి. రాళ్ళ దగ్గరికి పోయి 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 మనం రాళ్ళు అయిపోయాం. చూడారా, రాయి యగు ప్రభువు. ప్రభువుని విడిచిపెడితే అంతే సంగతి. నీ చేతికి రాయే. అంటే రాయి యగు ప్రభువు. ఆయన ఎలాంటి ప్రభువు? అమూల్యమైన సజీవమైన ప్రభువునొద్దకు మీరు వచ్చారు. ప్రభువునొద్దకు మీరు వచ్చారు. ఎక్కడికి వచ్చాం మనం? ప్రభువునొద్దకు వచ్చారు. అమూల్యమైన విశ్వాసముతో, అమూల్యమైన రక్తము చేత కడగబడి, అమూల్యమైన వాగ్దానాలు పొంది, అమూల్యమైన ప్రభువునొద్దకు వచ్చిన మీరు పిల్లారా చేయవలసిన పని ఏంటంటే కింద చెప్పారు చూడండి. విశ్వసించుచున్న మీకు ఆయన, 7వ వచనం, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే వాళ్ళ గురించి మనకొద్దు. ఇంకా విశ్వసింపని వారు ఉన్నారా? మీరు విశ్వసించకపోతే విశ్వసింపని వారికైతే ఆయన అడ్డురాయి, అడ్డుబండ, తగిలి పడిపోతారు, నులి చేయబడతారు. విశ్వసించిన వారికైతే అని కాదు అక్కడ కదా. విశ్వసించిన వారికైతే అని లేదు అక్కడ. విశ్వసించుచున్న మీకు అంటే అర్థం ఏంటి? అనుదినము ఒకసారి విశ్వసించాం, రక్షణ పొందాం, విడిపించబడ్డాం, వాగ్దానాలు పొందాం, ప్రభువైన యేసుక్రీస్తునందుకు వస్తున్న మనము అనుదిన జీవితంలో ఆ ప్రభువు పైన ఆనుకొని జీవించాలి. ఇది అనుదిన విశ్వాసం. రక్షణ కొరకు విశ్వాసం ఉంచావు, ఆ విశ్వాసం కాదు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించున్నది రోమియోలకు పౌలు రాశాడే. కాబట్టి అనుదినము విశ్వసించుచున్న నీకు ఆయన అమూల్యమైన వాడు. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అమూల్యమైన వాడు, వెనకట్టలేని వాడు. యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ఆయన అమూల్యమైన వాడుగా ఉన్నాడు. నిజంగా ఆయన అమూల్యమైన వాడేనా? నీ హృదయంలో ఆయనకుండే విలువేంటి? యూదా 30 వెండి నాణ్యాలకు కట్టాడు. ఆ తర్వాత ఉరి వేసుకొని చనిపోయాడు. ఆ 30 వెండి నాణ్యాలతో ఒక పొలం కొన్నాడు. ఏంటా పొలం? అచరణమా అంటే శ్మశానం. అక్రమంగా, అన్యాయంగా ప్రభువును అమ్ముకునేవారు ఉన్నారు.
ఆయన ఇచ్చిన రక్షణను తాకట్టు పెట్టేవారు ఉన్నారు, ద్రోహులు ఉన్నారు, మూర్ఖులు ఉన్నారు కదా. అలాంటి వారి సేవ కానీ, అలాంటి వారి పరిచర్య కానీ, అలాంటి వారి సంపాదన కానీ శ్మశాన వాటిక కొన్నారంటే సేవకు కాదది. సంఘానికి పనికిరాదు, సేవకు పనికిరాదు. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రికలో అన్ని విషయములలో ఆయనకు ప్రాముఖ్యము కలుగు నిమిత్తం, అన్ని విషయములలో ఆయనకు ప్రాముఖ్యము కలుగు నిమిత్తం. అది ఏ విషయమైనా, సేవా విషయమా, కుటుంబ విషయమా, వివాహ విషయమా, సువార్త విషయమా, పిల్లల్ని పెంచే విషయమా, అన్ని విషయములలో ఆయనకు ప్రాముఖ్యము కలుగు నిమిత్తం అనే మాట మనం చూస్తున్నాం. వ్యక్తుల ప్రతిభ కాదు, వ్యక్తుల మాయ కాదు, అన్ని విషయములలో ఆయనకు ప్రాముఖ్యము కలుగు నిమిత్తం. విశ్వసించుచున్న నీకు అనుగుణము ఆయన అమూల్యమైన వాడు. అమూల్యమైన వాడేనా? పిల్లరా, కొంతమంది జీవితాల్లో వారు ఆయనకి ఇచ్చిన విలువేంటో, ఆయన ఎంత అమూల్యమైన వాడు మనం కొంత జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. చూడండి, ఆ మార్కు సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. మార్కు సువార్త ఎవరు? శిష్యులు. వెంటనే వారు తమ వలలు విడచి ఆయనను వెంబడించిరి. ఎవరు వాళ్ళు? జాలర్లు. బెతస్దాలో ఉన్నటువంటి బెస్తా ఎగిరిపోయింది అంతే. వాళ్ళు మామూలుగా బెతస్తా వాళ్ళు అంటే జాలర్లే. ఇప్పుడు బెతస్తా కాకుండా బెస్త వాళ్ళు అంటారు అంతే. ఏం పోయింది మధ్యలో? బెతస్తకి ఏం పోయింది? కామెంట్ చేశారు. బెస్త వాళ్ళు అంటారే, బెస్త వాళ్ళు కాదు వాళ్ళు బెతస్త వాళ్ళు. బెతస్త ఆ గలే సముద్ర తీరములో ఆ బెస్త వాళ్ళు లేదా బెతస్త వాళ్ళు, ఆ నలుగురు జాలులు, ఇద్దరు వలలు బాగు చేసుకుంటున్నారు, ఇద్దరు వలలు విసురుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారితో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నన్ను వెంబడించండి, నా వెంబడి రండి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తా. అంతేనా అనింది. అది నా మాట ఉంది కదా, 17 చదవండి కావాలంటే. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేతును. ప్రియమైన వాళ్ళరా, బెతస్దా జాలర్లు తమ పనిలో వారు నిగ్నమై ఉన్నారు. చాలా రద్దీగా పనిచేస్తున్నారు. వీరు సామాన్యులు కాదు, వీరు శ్రీమంతులు. ఎందుకంటే వీరి దగ్గర జీతగాండ్రు ఉన్నారు. వీరి వ్యాపారం వ్యవహారం చాలా చిన్నది కాదు, చాలా గొప్పది. అలాంటి గొప్ప వ్యాపారాన్ని, గొప్ప వ్యవహారాన్ని వారు వదిలిపెట్టి ఆయన పిలుపుకు స్పందించారు. చేపలు పట్టడం ఒక కళ, ఊరకే చేపలు పడవు. వారు చాలా సాహసవంతులు. 2 రోజులైనా 3 రోజులైనా సముద్రం మీద ఉంటారంటే వారు చాలా పట్టుదల కలిగిన వాళ్ళు. ఒకవేళ చేపలు పడకపోతే వారు వలలు అమ్ముకోరు, వలలు బాగు చేసుకుంటారు అంతేగాని వలలు అమ్ముకునే వాళ్ళు కాదు. వీళ్ళారా, చేపలు పట్టడం కళ, ఆత్మలు పట్టడం ఒక కళ. చేపలు కంటికి కనబడవు, ఆత్మలు కూడా కంటికి కనబడవు. విశ్వాసంతో చేయాల్సిన పని, నమ్మకంతో చేయాల్సిన పని, సముద్ర అలల మీదకి వెళ్ళి చేయాల్సిన పని, లోకము అలల మీదకి వెళ్ళి చేయాల్సిన పని. ఇది చాలా కష్టమైన పని, సువార్త పని. చేపలు పట్టడం చాలా సులువైన పని అనుకుంటే పొరపాటు. ఆత్మలను పట్టడం సులువైన పని కాదు. దానికి సహనం కావాలి, దానికి నైపుణ్యం కావాలి. నెరవేయడంలో నైపుణ్యం. చేపలు ఎక్కువ ఉంటాయో
ఆ వివేకం, సహజమైన వివేకం ఉంటుంది వారికి. చేపలు ఎక్కడ ఉంటాయో సహజంగానే వారికి ఒక తెలివి ఉంటుంది. కాబట్టి దీనంతటినీ వారు విడిచిపెట్టి వెంటనే తమ వలను విడిచిపెట్టి, గోడలు విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, జీతగాండలను విడిచిపెట్టి వీళ్ళారా యేసు ప్రభువును వెంబడించారు. ఇప్పుడు వాళ్ళని అడుగుదాం, అయ్యా ఆయన మనుషులను పట్టుజాలలుగా చేస్తాను అనగానే ఈ ధోరణులు, ఈ సముద్రము, ఈ వ్యాపారము, దీనంతటిని మీరు విడిచిపెట్టి ఎలా వెళ్ళగలిగారు? ఎలా వెళ్ళగలిగారు మీరు అంటే వాళ్ళు అంటారు, అయ్యా పిలిచిన వాడు సామాన్యుడు కాదు. మా వలల కన్నా, మా వ్యాపారం కన్నా, మా తల్లిదండ్రుల కన్నా, మా వృత్తి కన్నా, మా తెలివితేటల కన్నా ఆయన అమూల్యమైన వాడు. ఆయన అమూల్యమైన వాడు. ఆలోచన చేయండి. మా వ్యాపారం కన్నా అమూల్యమైన వాడు, మా వృత్తి కన్నా అమూల్యమైన వాడు, మా గోడల కన్నా, వలల కన్నా ఆయన మాకు విలువైన వాడు. అందుకే మా వలలు విడిచిపెట్టాం, గోడలు విడిచిపెట్టాం, వ్యాపార లాభాలు విడిచిపెట్టాం. వీళ్ళారా దేవుని పని కోసం, ఆయన పరిచర్య కోసం నువ్వు ఏమైనా విడిచిపెట్టగలుగుతున్నావా? ఆయన నీకు అమూల్యమైన వాడైతే. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చెప్పాడు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడరు. నీ సొంత కార్యాల కన్నా, నీ సొంత పనుల కన్నా, నీ సొంత వ్యాపారం కన్నా ఆయన నీకు అమూల్యమైన వాడా? విశ్వసించుతున్న మీకు ఆయన ఎట్లుండాలి? అమూల్యమైన వాడుగా ఉండాలి. 4 చినుకులు వస్తే మీటింగ్కి రామ్, నిజమేనా? ఆగిపోతారు. 4 చినుకులు పడితే అంతే సంగతి. ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కదా, ఈరోజు ప్రార్థన కొడుకు ఉండదు అని చెప్పేస్తారు. ఎందుకు? మన విశ్వాసం అది. పిల్లరా, విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. రెండవదిగా మార్క్స్ వార్త 12వ అధ్యాయం 44. మార్క్స్ వార్త 12:44. అందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈయన తన నేమిలో కలిగినదంతయు అనగా జీవనమంతయు వేసెను. ఎవరైనా నాటి శాస్త్రము పరిచయుల దురాశకు భిన్నమైన భక్తి ఈయనది. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుతున్నారంట. ఎవరు? ఆ శాస్త్రము పరిచయులు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుతున్నారంట. అలాంటి వారి మధ్య ఒక బీద విధవరాలు, ఒక దినకూలి, కూలికి పోయి వచ్చినది కొన్ను కట్టుకొని దేవుని మందిరములో ఆయన కానుక పెట్టె దగ్గర కూర్చొని ఉండగా ఆ ప్రభువును చూస్తున్నప్పుడు, ఆ ప్రభువును ప్రేమిస్తున్నప్పుడు, ఆ ప్రభువు తనకు ప్రత్యక్షమవుతున్నప్పుడు, ఆ ప్రభువు ముఖము చూస్తూ ఆమె తన కొంగు విప్పి ఆ 2 కాసులు వేసేసి, పిల్లరా ఆ రోజు కూలిపోయావు, 200 రూపాయలు కూలి వచ్చింది.
దేవునికి వేయవలసి వస్తే నీవు ఎంత చేస్తావు చెప్పండి, న్యాయంగా చెప్పండి, అబద్ధాలు చెప్పొద్దండి, అబద్ధాలు చెప్పొద్దండి, న్యాయంగా చెప్పండి. నీకు ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి బోధకుడు కొట్టుకుంటా ఉంటాడు కాబట్టి దశంభాగం ఇవ్వండి, దశంభాగం ఇవ్వండి. ఏం చేస్తారు చెప్పండి? 200 రూపాయల్లో ఖచ్చితంగా ఏం చేస్తాం? 20 రూపాయలు చేస్తాం. ఒకవేళ అప్పుడే సేవకులు ఎవరైనా వస్తే 10 రూపాయలు, అందుబాటులో దేనికో ఖర్చు పెట్టింటే 10 రూపాయలు మైనస్ దేంట్లో. ఎందుకు? సేవకులకే కదా పెట్టిండే. 20లో 10 పోతే ఇంకెంత? ఇంకా 10 వేస్తారు పదిలంగా. కానీ ఈయన ఎంత వేసింది? ఈయన ఎంత వేసింది చెప్పండి? 2 కాసులు వేసింది. అబ్బో, యేసుప్రభు కానుక పెట్టి దగ్గర ఉన్నాడు. ఈ విషయం మీకు అర్థమైతే కానుక పెట్టి నిండుతుంది ఆదివారం. ఎందుకు? చాలా మందికి అర్థం కాలేదు. యేసుప్రభు మన మధ్య ఉన్నాడు, మనం దాటిపోయి కానుక పెట్టిలో కానుకేస్తున్నాం అనుకుంటున్నారేమో. ఆయన ఎక్కడ కూర్చొని ఉన్నాడు ఆ రోజు? కానుక పెట్టే దగ్గర కూర్చున్నాడంట. ఆ రోజు లెక్క తేలుస్తా ఉన్నాడు, ఒక్కొక్కరు లెక్క. అబ్బో, చాలా మంది ధనవంతులు అబ్బో భలే ఇస్తున్నారు. ఆయన ధనవంతులను ఆరచూచాడంట ఎంత వేస్తున్నారు. ఇంకా ఆయన చూస్తుండగా వీళ్ళు కట్టలు వేస్తున్నారు. కానీ చివరికి వచ్చేసరికి ఆయన ఎవరిని మెచ్చుకున్నారు చెప్పండి? బీద విధవరాలను మెచ్చుకున్నారు. ఎందుకు? అంటే జీవనమంతా వేసింది. తన జీవనానికి ఉన్న 2 కాసులు మొత్తం వేసేసింది. అని ఏం మిగిల్చుకోలేదు. యేసుప్రభు ఎంత వేసామన్నది కాదు చూసేది. అయ్యా జాగ్రత్త వినండి, కొంచెం క్యాల్కులేషన్. ఎంత వేసామని ఆయన చూడడం లేదు, ఎంత మిగిల్చుకున్నామని చూస్తాడు. వేసిన తర్వాత నీకెంత మిగిలింది? ఎంత మిగిలింది? ధనవంతులు వేశారులే, అందుకంటే ఎక్కువ వేశారు. కానీ ఎంత మిగిలింది? సరే, ఈ వేసినప్పుడు నీకేం మిగిలింది? ఏం మిగలలేదు. చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు మన దశమ భాగాల మీదే ఉంటాడు. 10,000 జీతం వస్తే ఒక 1000 రూపాయలు దశమ భాగం ఇచ్చిన తర్వాత 9,000 మన ఇష్టానుసారంగా మనం ఖర్చు చేయొచ్చు అనుకుంటారు. భ్రమ. అనుకోకండి, మోసపోవద్దు. ఆ 9,000 మీద కూడా ఆయన లెక్క అడుగుతాడు. ఆ 9,000 రూపాయలు కూడా నువ్వు దేనికి ఖర్చు పెట్టావు? సుఖాలక, ఐహికమైన వాటికా, కుటుంబ అవసరాలకు వాడితే తప్పేం లేదు, పిల్లల చదువుకు వాడితే తప్పేం లేదు, జలసాలకు, విలాసాలకు. ఆ మిగిలిన 9,000 లెక్క కూడా దానిపైన కూడా ఆయన ప్రభువే. దశమ భాగాల పైన కాదు. ఏమి ఇచ్చేసాం, ఇక 9,000 నా ఇష్టం, నేను ఏమైనా తింటా, ఏమైనా తాగుతా అనుకోవద్దు. డేవిడ్ ముర్రే అని ఒక ఆయన ఉన్నాడు. దేవునికి ఇస్తే అంట ఖచ్చితంగా మన గుండెలో కొంత బాధ కావాలంట, బాధ అయ్యేటట్టుగా ఇవ్వాలంట, నొప్పి అయ్యేటట్టుగా ఇవ్వాలంట. తేలికి కూడా ఇట్లా తేలికి ఇచ్చినామంటే అది నీకేం పెద్దగా అనిపించలేదు. 10,000 ఇచ్చినా అనిపించలేదు. ఎందుకు? 10 లక్షలు ఉంది, 10,000 వేసినావు, ఏం పెద్ద? డేవిడ్ ముర్రే అంటాడు, దేవుడికి ఇస్తే అది ఎట్లా అనిపించాలంట? మనకు బాధ, నొప్పి, అలా ఇవ్వాలంట. ఒక ఆయన ఇట్లే మందిర వార్షికోత్సవం జరుగుతుంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వేరే దేశాల్లో బాగా డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అక్కడక్కడికి వెళ్ళి అందరినీ పిలిపించి ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. వార్షికోత్సవం మీటింగ్. మరి ఇట్లాంటి మీటింగే నేను ముగించేస్తాను. పెట్టుకుంటే ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కరు 2 నిమిషాలు మాట్లాడమంటారు కదా, మాట్లాడుతున్నారు. ఆయన అన్నాడు, ఒక రోజున నా దగ్గర ఏమి లేదు, కానుక పెట్టి వస్తా ఉంది. నా దగ్గర లేదు, నా దగ్గర ఉన్నదంతా ఆ రోజు ₹1. నా దగ్గర ఉన్నదంతా ₹1. నేనేం చేశాను? ఆ ₹1 కళ్ళు మూసుకొని వేసేసాను. ఈ రోజు నా దగ్గర కోట్లు ఉన్నాయి అన్నాడు. ఏమున్నాయంట? కోట్లు ఉన్నాయి. ఆ రోజు ఉన్నది ₹1 కనుక వేసేసాను. ఈరోజు నా దగ్గర
కోట్లు ఉన్నాయి. దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్పాడు. మూలకు ఒక ముసలాన్ని ఇంట్లో ఉంది. ముసలోళ్ళు వినరాను మీరు అనుకుంటారు, పొరపాటు వాళ్ళే బాగా వినేది. ఇప్పుడు కూడా కోట్ వేయకూడదా అని. ఇప్పుడు ఏమనింది? ఇప్పుడు కూడా కోట్ వేయకూడదా అంటే ఆ రోజు ఉన్నదంతా వేసినా దేవుడు జీవించినాడు, ఇప్పుడు కూడా ఆ పని చేయొచ్చు కదా, ఇప్పుడు కూడా చేయొచ్చు కదా. ఎప్పుడుదో చెప్తా ఉంటారు కొంతమంది, మా తాతలు నేతలు అయినారు, మా మూతులు వాసన భలే చెప్తారు, ఇన్ని ఏళ్ళ సేవ, ఇన్ని సంవత్సరాలు మా చరిత్ర అని చెప్తుంటారు కొంతమంది. చరిత్రను తీసుకొని పోయి బుట్లో వేయండి. యేసు ప్రభు చరిత్ర అడగడు, ఏమడుగుతాడు? ప్రస్తుతం ప్రస్తుతం నీ సమర్పణ ఏంటి, నీ భక్తి ఏంటి, నీ సేవ ఏంటి, నీ సాక్ష్యం ఏంటి, ప్రస్తుతం నీ సంగతి ఏంటి? ప్రియులారా ఆలోచన చేయండి. కనుక ఇది జీవనమంతా వేసింది. ఆమె అడుగుదాం, అమ్మా నీకేమైనా తెలివి ఉందా? కూలిపోయావు, 2 కాసులు వచ్చాయి, ఒక కాసు నీ దగ్గర పెట్టుకొని ఒక కాసు దేవునికి వెయ్యాలి కదా. ఇది న్యాయం కదా, ఇది పద్ధతి కదా. ఎందుకంటే మరి నీ భోజనానికి, నీ అవసరానికి, నీ జీవనానికి అమంటుంది, అయ్యా ఆయన నా జీవనము కంటే అమూల్యమైనవాడు, నా ఆకలి కంటే అమూల్యమైనవాడు, నా కడుపు కన్నా, నా ఆకలి కన్నా, నా జీవనము కన్నా ఆయన నాకు అమూల్యమైనవాడు, నా పోషకుడు ఆయన. ఆయన కంటే మించింది ఏముంది? నా సుఖం కన్నా అమూల్యమైన వాడు. విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన. మూడవదిగా చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 44వ వచనం చదవండి. 7:44. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నువ్వు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు కానీ ఈయన తన కన్నీళ్లతో నా పాదములను తడిపి ఆ తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె ఏం చేసింది? ఈమెం చేసింది? నా పాదములను ముద్దు పెట్టుకునుట మానలేదు. నువ్వు నూనెతో నా తల అంటలేదు కానీ నేను నా పాదాలకు అత్తరు పూశాను, ఈమె విస్తారముగా ప్రేమించాను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి. ప్రియులారా, సబ్బాతు దినం తర్వాత కుష్ఠరోగంతో ఉన్న సీమోను బాధపడ్డాడు కనుక యేసుక్రీస్తు ప్రభువును అతని శిష్యులను సాయంత్రము ఇంటి భోజనానికి విందుకు ఆహ్వానించాడు. కాబట్టి యేసు ప్రభు అతని శిష్యులు వెళ్ళారు. కొంతమంది బలంగా ఆహ్వానిస్తారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కనబడరు, పలకరించరు. ఎలా వచ్చావు బ్రదర్ అని కూడా అడగరు, మంచినీళ్ళు తాగుతారా అని కూడా అడగరు. మన భారతీయ సంస్కృతి. కానీ యూదుల సంస్కృతి ఏంటి? ఒక అతిథిని ఆహ్వానించినప్పుడు తలుపు దగ్గర ఉండి ఏం చేయాలి? పాదాలకు నీళ్లు ఇవ్వాలి, తుడుచుకోవడానికి తువ్వాలు ఇవ్వాలి, నూనెతో తల అంటాలి, ముద్దు పెట్టుకోవాలి, కౌగిలించుకోవాలి. ఇది పద్ధతి, యూదుల సాంప్రదాయం. ప్రభువైన యేసుక్రీస్తు నిష్ట కలిగిన యూదుడు సీమోను తన ఇంటికి ఆహ్వానించినప్పుడు ఇది చేయాల్సింది. కానీ అక్కడ పిలిచిన వాడు కనబడలేదు సీమోను. ప్రభు కూర్చొని ఉండగా వెనక నుండి ఒక స్త్రీ వచ్చింది. అనే పాపాత్మురాలైన స్త్రీ. వీరారా, సీమోను ద్వారా అందవలసిన గౌరవం ఆయనకు అందలేదు కనుక ఒక వేశ్య ద్వారా, ఒక పాపాత్మురాలైన స్త్రీ ద్వారా
ఆయనకు అందింది, ఆయనకు అందింది. నీ ద్వారా అందవలసిన ఘనత కానీ, గౌరవం కానీ, మర్యాద కానీ, ఆరాధన కానీ దక్కకపోతే నీకంటే తక్కువైన వారి ద్వారా ఆయన పొందగలుగుతాడు, పొందగలడు. యేసు ప్రభువును అనే పాపాత్మురాలు, అనే వేశ్య, అనే యువతియో ఎటువంటిదో ఈయనకు తెలుసు కదా అని పైగా నింద వేస్తున్నాడు, వాదిస్తున్నాడు సీమోను. అప్పుడు సీమోనుతో చెప్తున్నాడు, సీమోను ఆగు, తొందరపడదు, నువ్వు నీళ్ళు వేలేమో అని కన్నీళ్ళతో నా పాదాలు పిలిచి, నువ్వు నూనెతో తల అంటలేదు, అత్తరు పోసి, విలువైన అత్తరు పోసి అని నన్ను అభిషేకించేది. వీళ్ళ చాలా చెప్పాడు, చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. పాదాలు కడగలేదు, తుడసలేదు, కానీ తన తల వెంట్రుకలతో తుడిచింది. తల వెంట్రుకల స్త్రీకి ఘనత కొరింథీ పత్రికలో చెప్పాడు. అది సొగసు, అది సొగసు, అది సౌందర్యం, అది ఘనత స్త్రీకి. కానీ ఆమెను అడగండి, అమ్మా నీ కొంగుతో తుడవచ్చు కదా, నీ తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడవడానికి ఆయనకు నీకు ఉన్న సంబంధం ఏంటి? ఆమె చెప్తుంది, ఆయన నా సొగసు కన్నా, నా సౌందర్యం కన్నా, నా ఘనత కన్నా, నా తలపుల కన్నా, నా తల కన్నా ఆయన అమూల్యమైన వాడు. నా సొగసు ముఖ్యం కాదు, నా సౌందర్యం ముఖ్యం కాదు, నా అందం ముఖ్యం కాదు, నా పొమ్మే నాకు ముఖ్యం, ఆయన నాకు విలువైన వాడు. పిల్లరా, ఆమె విస్తారంగా ప్రేమించిందేది కాదు, ఆమె విస్తారమైన పాపాలు ప్రభు క్షమించాడు. కాబట్టి ఆమె విస్తారంగా ఆయన్ను ప్రేమించింది. ప్రభు నీ పాపాలను ఎలా క్షమించాడో ఆ క్షమాపణ లోతు నీకు అర్థమైతే నువ్వు ప్రభువును ఆరాధించుకునేలా ఉంటావు, ప్రేమించుకునేలా ఉంటావు. నీ జీవితాన్ని సమర్పించకుండా, ఆయన పాదాల దగ్గర పెట్టకుండా నువ్వు ఎలా ఉండగలవు? ఎలా ఉండగలవు? విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. లేకపోతే యేసు ప్రభు అంటే ఒక బాటసారి, ఒక తోటమాలి, లేకపోతే దారిన నడిచిన ఒక సాదాసీదా వ్యక్తి అనుకుంటున్నావా? లేదా ఆయన ఒక బోధకుడు రబ్బీ అనుకుంటున్నావా? ఈ మధ్యాహ్నం ఆలోచన చేయి. యేసుక్రీస్తు ప్రభు మనకు, మన జీవితానికి, మన బ్రతుకులకైనా మూల్యమైన వాడు. దేనికన్నా నీ ఉద్యోగం కన్నా, నీ వృత్తి కన్నా, నీ సేవ కన్నా. చాలాసార్లు తమ సేవను బట్టి మురిసిపోయే వాళ్ళు, పొంగిపోయే వాళ్ళు ఉంటారు. నీ సేవ కన్నా, నీ పరిచర్య కన్నా ఆయన అమూల్యమైన వాడు. చాలా విషయాలు ఉన్నాయి. అబ్రాహాముకే చెప్తాడు, నా పేరు కన్నా ఆయన అమూల్యమైన వాడు. నేను ఎక్కువగా ప్రేమించిన నా కొడుకు కన్నా నా ప్రభు గొప్పవాడు. ఆయన కొరకు నేను ఏమైనా ఇస్తా, ఏమైనా అర్పిస్తా. అలాంటి సమర్పణ కలిగిన జీవితాలతో మనం జీవించడానికి ప్రభు తన కృపను మన పట్ల విస్తరింప చేయుగా. చిన్న ప్రార్థన చేద్దాం. మహిమగల దేవ, గనుడమైన రక్షకుడా, స్తోత్రములు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. మీ సందేశంతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రములు. ఇంకా మమ్మల్ని బలపరచండి. మిమ్మల్ని ప్రేమించడానికి కావలసిన తాహత్, శక్తి, సామర్థ్యాలు, జ్ఞానం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.